నమస్తే అండి. ఏ ఊరు నుంచి వచ్చారండి? చిన్న కోరుకోండి అండి. ఇప్పుడు మనం ఈ ఊటుకూరు ఫీల్డ్ లో ఉన్నామా? ఇవాళ వచ్చేసి మనకు 18వ తారీఖు. మనకి ఇవాళ వచ్చేసి ఫీల్డ్ గ్యాలక్సీ 345 చెప్పారా? మేడూరు విష్ణు సీడ్స్ ఆయన రామకృష్ణ గారు అని చెప్పారుగా. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్న తోట మీకు ఎలాగ అనిపిస్తుంది? మిరప తోట బాగుందా? తాళ్ళు లేదు, 35 క్వింటాలు. ఇది గింజ ఎంత ఉంది అనేది కాయ ఒకటి కోసి చూడండి. 90 గింజలకి దగ్గర ఉంటాయి, 90కి దగ్గర కాయ. మీ కాటాలు కూడా దీనికి బెస్ట్ ఉంటది. నేను చెప్పటం బాగుంది, తాళ్ళు శాతం లేదు. ఇది మీకు 35 క్వింటాలు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా అయిద్దండి. మీకు చూపిస్తాము. ఓకే అండి, అనుమానం లేకుండా చెప్పాలి, నిజం మాట్లాడుకోవాలి. ఇప్పుడు 30 క్వింటాలు మీకు కనపడుతుంది. ఓకే, ఇంకా ఉందిగా పోతా పిండి, ఇదంతా పోతా పిండి కండి. అవునండి, మరి ఇదంతా కవర్ అయితే కావచ్చు, ఇంకా అవుతూనే ఉంది. ఇప్పుడు ఇంకా అవుతుంది. తాళ్ళు లేపటం వల్ల రైతుకి ఇంకా బరువు, మీకు కాటాలు పెరుగుతుంది. ఇంకా కావచ్చు. తాళ్ళు లేపటం వల్ల ఇంకా మన కాటాలు ఇంకా ఎరగాయలు అయితే 35 కావచ్చు. ఎట్లుందండి? మీకైతే బాగుంది అనిపించిందా? ఇప్పుడు మీరు చిన్న కోరుకోండి అంటే మీరు పెద్దగా అందరూ వేసేవాళ్ళు రైతులు మిరప తోటలో. మీ తోటలకి వీటికి కంపేర్ తేడా ఎట్లుందంటారు? బాగుందని ఇప్పుడు వచ్చింది. బాగుందని మేము చెప్పాము, మీరు వచ్చారు. అట్లా కాకుండా నేల చూసారా మీరు? ఈ భూమి మామూలు భూమి మంచిది అయితే కాదు, పెద్ద మంచిది అయితే కాదు. ఇప్పుడు మీరైతే మీ భూములకి అయితే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. ఇంకా నల్ల నేల అదే దానిలో ఈ ఇత్తనం వేస్తే మనకు ఇంకా బాగా సెట్ అయితే. కొంచెం దూరం వేసుకోవాలండి. మొక్కకి దూరం అయిపోతే 20 అంగుళాలు ఉండాల్సింది, 20 ఉండాలి. అయితే ఈ మీకు కింద నుంచి అది ఆకారం బుష్ టైప్ ఎడల్పు బాగా వచ్చింది. ఇది చిల్లలు ఎన్నో అబ్జర్వ్ చేశారు కింద నుంచి? చిల్ల బాగుందా? చిల్లలు ఎక్కువ ఉంటాయండి. చెట్టు ఒకటి మీరు ఓపెన్ చేసి చూసుకోండి, ఎక్కువ ఉంటాయి. దాన్ని బట్టి మీరు దూరం పెట్టుకోవాలండి. కింద నుంచి ఒక కాయ కూడా బీరు పోకుండా ఫీల్డ్ పెడితే ఇత్తనాన్ని ఫీల్డ్ పెట్టుకోవాలి. గ్యాలక్సీ 345 మేడూరు ఈయన విష్ణు సీడ్స్. బంజర్లో మాకాడ పెట్టారు, అది పెద్ద తాలు ఉంది, గడియారం ఇట్లేదు. ఈ పై దాకా మనకి 4-5 అడుగులు, 4.5 పైన ఉంటుందా? 4.5 దాకా ఉంది. 4 అడుగులకు తగ్గదుగా తోట. 4 అడుగులు ఉంటుంది. 4 అడుగులు.